ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్. గత 17 సంవత్సరాలుగా నేను సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా కూడా వ్యవహరిస్తున్నాను. సో ఈరోజు మనం అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి తిప్పతీగ. సో చాలామంది తిప్పతీగ గురించి మనం ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేశాము. సో కొన్ని రకాల డౌట్స్ అనేవి కూడా మనకి ఎన్నో క్వశ్చన్స్ రూపంలో మనకు వచ్చాయి. సో ఈరోజు నేను ఆ క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ తిప్పతీగ ప్రయోజనాల గురించి చూసుకుంటే, తిప్పతీగ వల్ల అంటే ఆయుర్వేదంలో దీన్ని ఒక దివ్య ఔషధంగా, అమృతంగా భావిస్తారు. ఇప్పటికి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్స్ అందరికి కూడా దీనికి చాలా ఎన్నో రకాలుగా దీన్ని బెనిఫిట్స్ చూసుకొని ఎన్నో రకాలుగా దీన్ని కీర్తిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి చోట మనకి ఊర్లో ఈజీగా అందుబాటులో ఉన్న ఒక మంచి దివ్య ఔషధంగా మనం చెప్పొచ్చు. సో తిప్పతీగ వల్ల రెగ్యులర్గా సేవించడం వల్ల మన రోగ నిరోధక శక్తిలో ఉన్న రోజు రోజుకి బిల్డ్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. మనకి ఎప్పుడైనా ఏదైనా విష జ్వరాలు అంటే వైరల్ ఫీవర్స్ కానీ లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, సో ఇలాంటి ఏమన్నా విష జ్వరాలు వచ్చినప్పుడు కూడా చక్కగా అంటే పవర్ఫుల్ మెడిసిన్స్ కంటే కూడా మనకి ఇది చాలా చక్కగా యాంటీబయాటిక్స్ కంటే కూడా, యాంటీపైరెటిక్ మెడిసిన్స్ కంటే కూడా చాలా ఫాస్ట్గా మనకి రిజల్ట్స్ అనేది తీసుకొస్తా ఉంది. డెంగ్యూ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా మనం చాలా ఫాస్ట్గా రికవర్ అవడానికి మనకి తిప్పతీగ ఎన్నో రకాలుగా ఉపయోగపడింది. సో కోవిడ్ పరంగా కూడా ఎన్నో రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ శాస్త్రీయంగా ఐఐటి ఢిల్లీ కానీ, జపాన్ సంబంధించిన శాస్త్రవేత్తలు కానీ దీని మీద ఎన్నో ప్రయోగాలు చేశారు. సో కోవిడ్ పరంగా కూడా ఇది మల్టిప్లికేషన్ ఆపుతుంది అండ్ తొందరగా సిమ్టమ్స్ నుంచి రికవరీ చేస్తుంది అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో తిప్పతీగ రెగ్యులర్గా సేవించడం వల్ల ఆరోగ్యంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మన లివర్ని ప్రొటెక్ట్ చేస్తుంది, తర్వాత మనకు విష జ్వరాలు రాకుండా అడ్డుకుంటుంది, రోగనిరోధక శక్తిని బిల్డ్ చేస్తుంది, షుగర్ని అదుపులో పెడుతుంది. సో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మనం చూసుకుంటే. కానీ మనము ప్రతి దాంట్లో కూడా అంటే ఇంకో కోణం కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత మంచిదైనా కూడా అతిగా సేవించడం వల్ల కొన్ని దుష్ప్రయోజనాలు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మనకు చెప్పుకోవచ్చు. సో అతిగా సేవించిన వాళ్ళలో అంటే చాలా తక్కువగానే మనం దాన్ని పెద్ద నెగ్లిజిబుల్గానే మనం తీసుకోవాలి. ఇప్పుడు వాడే ఎన్నో ఔషధాల నుంచి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ అవుతూ ఉన్నాయి. సో దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా చిన్న విషయమే. కాకపోతే ఈవెన్ ఆ విషయం కూడా మనం ప్రజలకు అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. సో ఎక్కువగా ఓవర్గా సేవించడం వల్ల, మోతాదుకు మించి సేవించడం వల్ల అది లివర్ని ఎంత బాగా అంటే ప్రొటెక్టివ్గా బాగా చూసుకుంటుందో, సో లివర్కి హాని జరిగే అవకాశం కూడా ఉంది, లివర్ టాక్సిసిటీ పెరిగే అవకాశం కూడా ఉంది. అలాగే అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేకపోతే లాక్టేటింగ్ ఉమెన్ కానీ వాడకూడదు అని చెప్పేసి కూడా, అంటే దానివల్ల ఇంకా ఏ పరిశోధన జరగలేదు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అనేది తెలియదు కాబట్టి వీళ్ళకి వాడకుండా ఉండడమే మంచిదని చెప్పేసి కూడా ఆయుష్ మంత్రిత్వ శాఖ చెప్పడం జరిగింది. సో నా కోణంలో అంటే ఒక ట్రెడిషనల్ మెడిసిన్ ప్రాక్టీషనర్గా నా కోణంలో నేను చెప్పడం ఏంటంటే, ఆల్రెడీ మీకు అశ్వగంధ వల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ లేవు, ఎక్కువ ప్రయోజనాలే ఉన్నాయి. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి ఔషధాలుగా మనం చెప్పొచ్చు, అశ్వగంధ, తిప్పతీగ. అదే రోగ నిరోధక శక్తి బాగా ఉన్న వాళ్ళకి అంటే మంచిగా ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక దివ్య ఔషధంగానే తీసుకోవచ్చు. కానీ ఆటో ఇమ్యూనిటీ డిసార్డర్స్ అంటే రోగ నిరోధక శక్తి హైపర్ యాక్టివ్గా ఉండడమో లేకపోతే రోగ నిరోధక శక్తి తిరుగుబాటు చేసి మనం డ్యామేజ్ చేసేలాగా ఉందనుకోండి, మనకు కొన్ని రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంది. సో చెప్పాలి అంటే ఎస్పెషల్లీ ఆస్తమా, ఎలర్జీస్, ఎగ్జిమా, సోరియాసిస్, లేకపోతే మల్టిపుల్ సెలరోసిస్, సిస్టమిక్ ల్యూపస్, సోరియాసిస్ లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి డాక్టర్ రికమెండేషన్ ప్రకారం మీరు వాడండి. ఎందుకంటే మీకు రోగ నిరోధక శక్తిలో చాలా మల్టిపుల్ డిఫెక్ట్స్ ఉన్నాయి. ఆ డిఫెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్గా అంటే వాళ్ళు స్టెరాయిడ్స్తోనో లేకపోతే చాలా హానికరమైన డ్రగ్స్తోనో ట్రీట్ చేస్తారు అండ్ ఏ ప్రయోజనం ఉండదు ఆ వైద్యంతో. సో సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళకి చక్కగా ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ రోగ నిరోధక శక్తిలో ఉన్న డిఫెక్ట్స్ అన్ని కరెక్ట్ చేస్తూ మీ రోగాన్ని పూర్తిగా నయం చేయడానికి మన దగ్గర అద్భుతంగా వైద్యం అనేది అందుబాటులో ఉంది. పూర్తిగా కొన్ని వందల వేల మంది కేసెస్ మనం ఆల్రెడీ క్యూర్ చేసినట్టు మనం పెట్టాము కూడా ఎవిడెన్సెస్తో సహా. నా దృష్టికోణంలో నేను చెప్పేది ఏంటంటే, తిప్పతీగ అనేది
మీరు ఇప్పుడున్న సమయంలో అంటే ఇప్పుడు థర్డ్ వేవ్ ఇవన్నీ ముందు వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా, మీరు టాబ్లెట్స్ రూపంలో తెచ్చిపెట్టుకోండి. ఎందుకంటే డైరెక్ట్గా మీరు ఆ చెట్టుని బెరడుని సేవించడం వలన, ఆకులు సేవించడం వలన మోతాదుకు మించి డోసేజ్ వస్తుందేమో అనే ఒక విషయం మీద మనకు తెలియదు. ఎందుకంటే ఒక రికమెండెడ్ డైలీ అలవెన్స్ అనేది ఉంటుంది ప్రతి ఔషధంలో. సో మీరు చూర్ణాలు కానీ లేకపోతే డైరెక్ట్గా చెట్టుని తీసుకోవడం వల్ల మనకేంటంటే మోతాదు మించి ఒకవేళ రావడం వల్ల మనకి బాడీకి టాక్సిసిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో అలాంటి ప్రయత్నం చేయకండి. టాబ్లెట్స్ రూపంలో మనకు అందుబాటులో ఉంది. దగ్గరలో ఉన్న మెడికల్ షాప్స్లోను, ఆయుర్వేదిక్ షాప్స్లోను మీకు తప్పక తిప్పతీగ అందుబాటులో ఉంది. తిప్పతీగ నేను చెప్పేది ఏంటంటే, మీకు ఆల్రెడీ అంటే ఏదైనా లైట్గా జ్వరం కానీ, లైట్గా మీకు ఏదైనా వీక్నెస్ అనిపిస్తుంది, నాకు ఏదైనా సిమ్టమ్స్ వచ్చాయి, చిన్న చిన్న సిమ్టమ్స్ అనుమానాలు వచ్చిన వెంటనే మీరు స్టార్ట్ చేయండి. ఎందుకంటే రెగ్యులర్గా సేవించి మోతాదుకు మించి సేవించడం వల్ల మీకు 1000 మందిలో ఒకరికో ఇద్దరికో టాక్సిసిటీ వచ్చే అవకాశం ఉంది. సో అదే మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు వేసుకుంటే ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. మీకు తొందరగా కోలుకోవడానికి హెల్ప్ అవుతుంది, తొందరగా విష జ్వరాల నుంచి బయటపడడానికి మీకు హెల్ప్ అవుతుంది, తొందరగా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి తొందరగా కోలుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో దీన్ని ఇంట్లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఇంట్లో టాబ్లెట్స్ రూపంలో ఇంట్లో పెట్టుకోండి. ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు మీకు సిచ్యువేషన్ లైట్గా మీ హెల్త్లో మీకు అసమతుల్యతలు మీరు అనిపిస్తుందో అప్పుడు మాత్రమే ఒక 1 వీక్ 10 డేస్ రెగ్యులర్గా వేయండి. ఎందుకంటే ఏ వైరస్ అయినా కూడా హార్డ్లీ ఒక 1 వీక్ 10 డేస్ మీ శరీరంలో ఉండగలుగుతుంది, ఇమడగలుగుతుంది. ఆ 1 వీక్ తర్వాత ఐదర్ అంటే మన రోగనిరోధక శక్తి మళ్ళీ నార్మల్కి వచ్చేసరికి అది పూర్తిగా దాన్ని అంటే నాశనం చేసేస్తుంది. కాబట్టి సో అంతవరకు దాని అవసరం ఉంటుంది. కాబట్టి ఒక 1 వీక్ 10 డేస్ వరకే వేసుకొని ఆపేయడం బెస్ట్ అని మీరు అందరూ తెలుసుకోండి. సో అశ్వగంధ, తిప్పతీగ బెస్ట్ అండి. అండ్ తిప్పతీగ అనేది కేవలం మీకు ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడే వేసుకోండి. ప్రివెంటివ్ పరంగా అశ్వగంధాన్ని ఎక్కువ సేవించండి. సో తిప్పతీగ ప్రయోజనాలు, క్వశ్చన్స్ అన్నీ మీకు ఇప్పటికీ అందరికీ అవగాహన వచ్చి ఉంటుంది. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా మీరు పెట్టండి. మేము మళ్ళీ వచ్చే ముందు వీడియోస్లో మీకు మీ అనుమానాలన్నీ నివృత్తం చేసి అందరికీ ఆరోగ్య ప్రయోజనాలు కలగాలని మేము ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాం. సో దయచేసి ఈ వీడియోస్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరికి ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి సమాజంలో తొందరగా రోగనిరోధక శక్తి పెంచుకొని ఇలాంటి మహమ్మారులను మనం తొందరగా మళ్ళీ అంటే మూలాల నుంచి నయం చేసేసి మనం మళ్ళీ నార్మల్ సొసైటీగా జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.